టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో నేడు బోండా ఉమా 3-man కమిటీ ముందు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమా, అంబటి రాంబాబు ఒకే వేదికపై ఆత్మీయంగా మాట్లాడుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏమైనా సమస్యలుంటే పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చించాలని, ప్రతిపక్ష నేతలతో వేదికలు పంచుకుని పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లుగా తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బోండా ఉమాను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడును చంద్రబాబు ఆదేశించారు. ఇదే విషయంపై కమిటీ ఏర్పాటు చేయగా కమిటీ ముందు నేడు బోండా ఉమా హాజరు కాబోతున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బోండా ఉమా స్పష్టం చేస్తున్నారు. తానేంటో అధినేత చంద్రబాబుకు తెలుసన్న ఆయన పార్టీ అంటే ఏంటో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై అన్ని విషయాలపై పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఇక ఈ రోజు బోండా ఉమా 3-man కమిటీ ముందు హాజరవబోతున్నారు. కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వబోతున్నారు బోండా ఉమా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ఈరోజు బోండా ఉమా వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ సాయంత్రం 4 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బోండా ఉమా రాబోతున్నారు. ఇప్పటికే బోండా ఉమా కావచ్చు, అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్కి సంబంధించి పార్టీ హైకమాండ్ సీరియస్గా ఉంది. చంద్రబాబు కూడా వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని చెప్పి కఠినమైన వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించడానికి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సీనియర్ మంత్రి రామానాయుడికి బాధ్యత అప్పగించారు. ఏదైతే బోండా ఉమ నుంచి వివరణ తీసుకోవాలి, అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశాలకు సంబంధించి వివరణ తీసుకోమన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో మాత్రమే కమిటీ వేసింది. వీరిద్దరూ ఆయనతో బోండా ఉమతో మాట్లాడటం జరిగింది. వారి పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సాయంత్రం 4 గంటల తర్వాత బోండా ఉమా అక్కడికి రాబోతున్నారు. అయితే మొదటి నుంచి కూడా బోండా ఉమా కొంత క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారనే అభిప్రాయంతో పార్టీ హైకమాండ్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి ఆయన కామెంట్ చేసినట్టు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. అదే సందర్భంలో ఏదైతే నిన్న వ్యాఖ్య గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంతాప సభలో జరిగిన వ్యవహారం కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ కూడా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. వైసీపీ నేతలు స్టేజీ పంచుకోవద్దని చెప్తున్నారు. అయితే బోండా ఉమా వాదన వేరేగా ఉంది. ఎందుకంటే అది ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగిన కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల వారు వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాను. అదే సందర్భంలో పార్టీలోని మరికొందరు నేతలు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. వారి గురించి కూడా ఆయన లేవనెత్తుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వంగవీటి రాధా కావచ్చు, జ్యోతుల నెహ్రూ, రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. వీరు కూడా ముద్రగడ పద్మనాభం కార్యక్రమాలు, వైసీపీ నేతలు పెట్టిన కార్యక్రమాలకు వీరు హాజరయ్యారు. నేను మాత్రం కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగిన కార్యక్రమానికి హాజరయ్యానని చెప్తున్నారు. నేను పైన లోన ఒకటి పైన ఒకటి ఉంటుంది, నేను డైరెక్ట్గానే ఉంటాను, నేను ఎప్పుడు కూడా సీక్రెట్గా చర్చలు జరపలేదు, డైరెక్ట్గా మాట్లాడానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైనా ఈ కమిటీ ముందుకు వచ్చి సాయంత్రం తన వివరణ ఇస్తాను, పార్టీకి కమిటెడ్గా ఉన్న కార్యకర్తను నేను మామూలుగా ఉన్న కార్యకర్తను కాదు, మొదటి నుంచి కూడా పార్టీలో కష్టపడి ఎవరి అండి లేకుండా ఈ స్థాయికి వచ్చానని చెప్పి బోండా ఉమా చెప్తున్నారు. ఏదైనా ఈ అంశానికి సంబంధించి పార్టీ బోండా ఉమా వివరణ ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. పార్టీలో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గురించి చేసిన కామెంట్స్ కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరిని కూడా మాట్లాడవద్దని చెప్పి పార్టీ కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. బోండా ఉమా ఇచ్చిన వివరణ బట్టి పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. అందుకే సీనియర్ మంత్రి రామానాయుడికి, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావుకి మాత్రమే, ఇద్దరికి మాత్రమే ఈ బాధ్యత అప్పగించారు. ఆయన నుంచి వివరాలు అడిగి తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత ఒక నివేదికను తయారు చేసి పార్టీ అధినేతకైతే పంపించే అవకాశం ఉంది. అయితే బోండా ఉమా మాత్రం ఇదే విధంగా కొంతమంది నేతలు కూడా ఇదే విధంగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతకు అండగా నిలబడడం అనేక అంశాల్లో నా పోరాట పటిమ అధినేతకు కూడా తెలుసు అని చెప్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా తనపై
ఏదైతే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇదంతా కూడా కొంత Okay. కుట్రకోణం ఉందనే విధంగా కూడా బోండా ఉమ వ్యాఖ్యలు అయితే మనకి కనిపిస్తాం. ఏది ఏమైనా ఈ సాయంత్రం ఆయన ఇచ్చే వివరణ బట్టి పార్టీ హైకమాండ్ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.